ప్రేరణకి ఏమి ఎలా అనిపిస్తుంది? ఆమెకి ఉన్న క్రేజ్ మొత్తం ఒక 2-3 బూతు మాటలు అంటే మాటల్లో మొన్న యావరేజ్ అన్న తగ్గిపోయింది అన్న. ఓకే, మీకు పృథ్వీ గేమ్ ఏమనిపిస్తుంది అసలు? పృథ్వీ గేమ్ ఏం లేదన్న. పృథ్వీ గేమ్ గొడవ పడ్డాం, ఎవడైనా పర్లే, నన్ను నామినేట్ గొడవ పడ్డాం, మా టీం కి ఆపోజిట్ అయితే గొడవ పడ్డాం. వాడు వీడు అనడం, వాడిని రెచ్చగొట్టడం, వీళ్ళు రెచ్చగొట్టడం. వాడికి ఉన్న బలుపు అంటారు కదా, నీకు ఉందిరా ఈ బలుపు అని, ఆ బలుపు వాడికి ఒంట్లో అంతా ఉంది. వాడు ఎందుకంత రెచ్చిపోతాడు అంటే నాకంటే బలవంతుడు లేడు అన్న ఒక కాన్సెప్ట్ మీద పృథ్వీ సర్వైవ్ అవుతాడు. కానీ చూస్తారు, ఎందుకంటే పృథ్వీ వెళ్ళిపోతాడు, నీళ్ళు క్యాండిడేట్స్ ఉంటారు కదా, అప్పుడు తెలిసింది అంటే బలం అవసరం లేదు, బిగ్ బాస్ లో ఉండాలంటే మరీ బలం అవసరం లేదు, టాలెంట్ ఉండాలని తెలిసింది. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే అందరితో కలుస్తాడు. మళ్ళీ నబీల్ కలవాడు, నబీల్ చూడు రోహిణి దగ్గరకు పోయి కంగ్రాట్స్ అని కూడా మాట్లాడేవాడు నబీల్ గారు. కొద్ది ఫీలింగ్ ఉంటుంది. కానీ నిఖిల్ లో మంచి ప్లస్ ఏంటంటే అందరితో కలుస్తాడు, అందరితో మంచిగా మాట్లాడతాడు, అది ప్లస్ నిఖిల్. ఓకే, మన టేస్టీ తేజ గురించి ఏం చెప్తారు బ్రదర్? కేసీ చాలా ట్రై చేస్తున్నా విన్నర్ అవ్వడం, అంటే గేమ్స్ లో కనీసం లాస్ట్ లో లేకుండా మిడిల్ లో రావాలని. కానీ ఆయన బాడీ సహకరించకపోవడం వల్ల మంచిగా ఆడట్లేదు అనిపిస్తుంది. కానీ చాలా బాధపడుతున్నాడు, అది నచ్చట్లేదు. మంచిగా ఆడాలన్నా.